జాగ్రఫిక్ ఎక్స్టెన్షన్స్ అనమాట. అంటే అర్థం ఏంటంటే సామ్రాజ్యం. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో సామ్రాజ్యం ఉంది కదా, ఈ సామ్రాజ్యం యొక్క సరిహద్దులు అంటే సరిహద్దులు. ఇప్పుడు రాజ్యం ఎలా ఉంటే నార్త్ వైపు ఎంతవరకు, వెస్ట్ వైపు ఎంతవరకు, సౌత్ వైపు ఎంతవరకు, ఈస్ట్ వైపు ఎంతవరకు ఆయన సామ్రాజ్యం ఉన్నదనేది ఇప్పుడు చూద్దాం. మనకి నార్త్ ఉత్తరం వైపు రాజస్థాన్ వరకు ఉండేది. సో ఉత్తరాన రాజస్థాన్ వరకు ఉండేది. దక్షిణాన బనవాసి కర్ణాటక. సో బనవాసి అనేది ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంటుంది. సో కర్ణాటక వరకు ఉండేది అనమాట. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ వచ్చేసి బంగాళాఖాతం, తూర్పున వచ్చేసి తూర్పున బంగాళాఖాతం వరకు ఉండేది. వెస్ట్ సైడ్ వచ్చేసి అరేబియా సముద్రం. సో వెస్ట్ సైడ్ అరేబియా సముద్రం. ఇవి ఆయన యొక్క సరిహద్దులు అనమాట, రాజ్యం యొక్క సరిహద్దులు. మనకి నార్త్ వైపు ఎక్కడ రాజస్థాన్ వరకు, వెస్ట్ వైపు అరేబియా సముద్రం, ఈస్ట్ వైపు బే ఆఫ్ బెంగాల్, సౌత్ వైపు వచ్చేసి బనవాసి కర్ణాటకలోని బనవాసి వరకు ఆయన రాజ్యం ఉండేదన్నమాట. తర్వాత విస్తరణ చేసి తమిళనాడు నీలగిరి వరకు వచ్చాడు. సో నీలగిరి ప్రాంతం వరకు ఆక్రమించుకున్నాడు. అర్థమైందా? ఇవి గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు.